గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. నాణ్యత కలిగినటువంటి కార్మికుల్ని వరుసపెట్టి వేల మందిని తొలగించడం, తక్కువ నాణ్యత కలిగినటువంటి రా మెటీరియల్ తీసుకోవటం, ఎప్పటి నుంచో యంత్రాలను మార్చాలని ఇంజనీర్లు పదే కోరుతున్నా దానికి నిధులు ఇవ్వకుండా పాత యంత్రాలతోనే పనిచేయించడం. రీసెంట్గా 5,000 మందిని కార్మికులు తీసేశారు. తక్కువ నాణ్యతమైనటువంటి లారీలు ప్రొవైడ్ చేయడం వల్ల లారీలు పేరుకోవడానికి ప్రధాన కారణం మేనేజ్మెంట్. ఇప్పుడు జాయిన్ అయ్యి స్టీల్ ప్లాంట్లు నేను 32 ఏళ్ళలో ఫస్ట్ టైం నేను చూడడం. పదే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇటువంటి సంఘటనలు జరగటం అంటే దేశంలో ఎన్నో స్టీలు ఉక్కు కర్మాగారాలు ఉన్నా సరే కానీ ప్రత్యేకించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ కార్మిక సంఘాల నాయకులు ఒక్కో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కోలాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. వైసీపీ ఉన్నప్పుడేమో ఒకలా ఉంటారు, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటారంటూ ఆయన చెప్పిన సమాధానం. పైపెచ్చు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు, ఈ ల్యాండ్ సమ్మేళనం కూడా చూశారు భూములు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తుంటే ఏం మాట్లాడుతున్నారు? అక్కడ బాధితులకు న్యాయం చేయవలసింది పోయి అక్కడ వెళ్ళి ఒక సిబిఐ ఎంక్వైరీనో లేకపోతే ఉన్నత స్థాయి దర్యాప్తునో ఏదోటి చేయించి ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ యాజమాన్యం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పి పరిశీలించాల్సింది పోయి కార్మిక సంఘాలదే పూర్తిగా తప్పు అన్నట్టుగా చేస్తున్నటువంటి ఆయన వాదన ఏదైతే ఉందో, అంటే నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా వాస్తవానికి అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పి గత కొంతకాలంగా ఒక బలంగా వినబడుతున్నటువంటి వాదన. అటువంటి నేపథ్యంలో దాని నిర్వహణ లోపాలు అని చెప్పి ప్రస్తుతానికి ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ నిర్వహణ లోపం ఉంది, మ్యాన్ పవర్ తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నటువంటి సంఘటనలు. అంటే ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఇటువంటి సంఘటనలు జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళే భయపడి అందులో ఉన్నటువంటి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతారు, వేరే పని వెతుక్కుంటారు. తర్వాత వారికి నచ్చినట్టుగా దీన్ని ప్రైవేటీకరణ చేయించినటువంటి కుట్ర ఏమన్నా జరుగుతుందా అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దీన్ని ఒక అదానీకో లేకపోతే అంబానీకో కట్టిపెట్టాలనుకున్నప్పుడు అయితే చెప్పి చూస్తారు, వినకపోతే అయితే మిత్రత్వం లేకపోతే శత్రుత్వం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధానంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుడు వరసాల శ్రీనివాసరావు అని ఆయన నిన్న ప్రధానంగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు, 18,600 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని 8,500 వరకు తీసుకొచ్చేసారు, 8,000 కుదించేశారు. కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ 25,000 మంది వరకు ఉంటే ఇప్పుడు 12,000 మందిరే ఉన్నారు. అలాగే రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ స్థానంలో కొత్త రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఆ కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్స్ను కూడా వాళ్ళలో కొంతమంది పని ఒత్తిడి తట్టుకోలేక 4,000 మంది వెళ్ళిపోయారు. బెదిరిస్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఒక 6,000 మందిని తీసేశారు. ఒక అనుభవం లేనటువంటి యూపీ నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్కర్స్గా పెట్టి వర్క్ చేయిస్తున్నారు. అటువంటిప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? పూర్తిగా యాజమాన్యం యొక్క వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్టుగా ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైనా అతిపెద్ద సంస్థ, ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక సెంటిమెంట్తో ఎంతో కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి ఒక కర్మాగారం, దాని విషయంలో ఇంత తాత్సారం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఆ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి. ఆయన చెప్తున్నారు, ఆ వరసాల శ్రీనివాసరావు గారు మీడియా ఛానల్లో చెప్తున్నారు, 4 సార్లు రివ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో. గత 30 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వేలు పెట్టలేదు, కానీ ఈయనైతే వచ్చారు, హామీ ఇచ్చారు, 4 సార్లు రివ్యూ చేశారు అన్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇవన్నీ చూస్తుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది? స్టీల్ ప్లాంట్ యొక్క నిర్వహణ లోపాన్ని తెలిసే కొంచెం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే విశాఖపట్నంలో 2020 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో స్టైరన్ అనే గ్యాస్ రిలీజ్ అయింది. ఆ విషవాయువు రిలీజ్ అవటం వల్ల చాలామంది చనిపోయారు వైజాగ్లో. అప్పుడు మంచి కరోనా టైం, పీక్స్లో ఉంది కరోనా టైం కూడా, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఆ సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే చనిపోయారో ఒక్కో బాధితుల కుటుంబానికి ₹1,00,00,000 వరకు ఆయన ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ ఖాతాలో వాళ్ళకి ఒక 15 లక్షలు ఇచ్చారు. వెంటిలేటర్ల మీద ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు. అలాగే అవుట్ పేషెంట్గా ఉన్న వాళ్ళకి 25,000 ఇచ్చారు. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఎంతవరకు అయితే స్టేరియన్ గ్యాస్ ప్రభావం జరిగి అస్వస్థతకు గురయ్యారో ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అంత క్రైసిస్లో కూడా ₹15,000 నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేశారు. ఇంచుమించుగా 19,000 పైబడి ఖాతాల్లో ఆ అకౌంట్స్లో ఆ అమౌంట్ పడినట్టుగా తెలుస్తుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద కేసు నమోదు చేయించారు. ఇంకా అదనంగా బాధితులకు ఏమైనా నష్టపరిహారం వస్తే ఆ కంపెనీని చిప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన ఎందుకు జరిగింది అన్నట్టుగా ఒక ఉన్నత స్థాయి కమిషన్ వేసి అక్కడ దర్యాప్తు చేయటం జరిగింది. ఇటువంటిది చేయటం మానేసి అక్కడ కార్మిక సంఘాల నాయకులతో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం దీన్ని అమ్మేయడానికి ట్రై చేస్తే నేను వచ్చి ఈ విశాఖపట్నంలో నేను కూర్చుని కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడితే ఇది ఇక్కడ ఆగింది, లేకపోతే ఇది ఉండేది కాదు, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అమ్మేసేదని చెప్పి ఆయన మీడియా సాక్షిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగింది. ఈరోజు ఆ విషయం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 2021 మార్చి నెలలో దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలో 2021 ఫిబ్రవరి నెలలో ఒక లెటర్ రాశారు ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే దీని ప్రైవేటీకరణలో పునరాలోచించాలని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ ఒక లేఖ రాశారు. అలాగే తర్వాత నెలలో మార్చి నెలలో రెండో లేఖ రాశారు. కార్మిక సంఘ నాయకులతో అందరితో కూడా నేను వస్తాను, దీన్ని లాభాల్లోకి తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, మనకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మార్చి నెల 2021 ఇంకొక లేఖ రాశారు. అప్పటికీ స్పందించలేనటువంటి పరిస్థితి. స్పందించకపోతే తర్వాత మే నెల అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదంటూ చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. ఈయన ఏమంటాడు, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఆ రోజు ఈ కార్మిక సంఘాల నాయకులు ఎవరో కూడా మాతో మేము చెప్పిన మాట వినలేదు, రండి నా కూడా అంటే వీళ్ళు రాలేదు, అప్పుడు వైసీపీ ప్రభుత్వంతో వీళ్ళు కుమ్మక్క అయిపోయారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ విధంగానే ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడి నుంచి మాకు వారసత్వంగా వచ్చినటువంటి లోపాలు ఇవన్నీ కూడా ఇందులో మా తప్పు లేదన్నట్టుగా ఆయన మాట్లాడటం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలో ఉంది, 7 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏదైనా న్యాయం చేయాలంటే చేయవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. మరో పక్క మేమే ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడామంటే అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుడు లోకేష్ గారితో కొద్దిగా అసహనంతో అందువల్ల ఇంతమంది చనిపోయారంటూ, ఎందుకంటే బాధ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయా. ఈ ప్రమాదం అత్యంత పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఒక లాడల్లో ఉన్నటువంటి ఉక్కు ద్రవం కారిపోయి బ్లాస్ట్ అయిపోయి పడిపోయిందంటే ఆ వాడేటువంటి నిర్వహణలో ఉన్నటువంటి ఆ పరికరాలు కానీ అవన్నీ కూడా ఏ స్థాయిలో దాన్ని సమీక్షిస్తున్నారు, దాని పట్ల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ప్రజలకి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో అనుమానాలు ఏంటంటే, ఒకవేళ ఇటువంటి సంఘటనలు జరిగితే అక్కడ ఉన్నటువంటి పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాన్ని కానీ ఆ ఉద్యోగాన్ని కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా దిక్కుతోచని పరిస్థితిలో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణ చాలా భారం అవుతుంది. కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేసేసి వేరే కంపెనీలకు ఎవరికన్నా మరి వాళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి అదానీకో లేకపోతే అంబానీకో ఎవరో ఒకరికి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఇటువంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయి అన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విశ్లేషణ నిజమేనా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అయితే వెళ్ళారు. బాధిత కుటుంబాలతో ఆయన సమావేశం అవునున్నారు. ఆయన ఏ చర్యలు చేపట్టబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోచింగ్ చేయబోతున్నారు అన్నది మరి కాసేపట్లో మనకు తెలియనుంది.